కార్యకర్తల బలగం సంక్షేమ పథకాల పట్టుతో అధికార పార్టీ సయ్యంటోంది. గత ఎన్నికల్లో పైచే సాధించామనే విశ్వాసంతో విపక్షం వ్యూహాలు రచిస్తోంది. 55% పైగా ఉన్న బీసీ ఓటర్లే గెలుపోటములను శాసించే పరిస్థితి. రెండు పార్టీల్లోనూ టికెట్ కోసం పోటాపోటీ. ఇంతగా ఆసక్తి రేపుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? అనంతపురం జిల్లా కదిరి శాసనసభ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దులోని 6 మండలాలు కదిరి మున్సిపాలిటీతో కలుపుకొని ఈ నియోజకవర్గంలో 2.22 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో ముస్లిం మైనార్టీలు 38,000, రెడ్డి సామాజిక వర్గం 21,000, కాపులు 19,000, గిరిజనులు 13,000 మంది వరకు ఉన్నారు. 55% పైన ఉన్న బీసీ ఓటర్ల ప్రభావం బలంగా ఉంది. 1983 తర్వాత జరిగిన 8 ఎన్నికల్లో 4 సార్లు తెదేపా, ఒకసారి ఆ పార్టీ మద్దతుతో భాజపా, 2 సార్లు కాంగ్రెస్, ఓసారి వైకాపా కదిరిలో జయభేరి మోగించాయి. ప్రస్తుతం తెదేపా, వైకాపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి సైకిల్ ఎక్కారు. 3.5 దండిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశాననే ధీమాతో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే 16 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కదిరి తెదేపా ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారే టికెట్ తమకేనని ధీమాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి, అట్లని చెప్పేసి ఎవరికి భయపడద్దండి. భయం ఉండాలా, ఎన్నికల్లో గెలవాలనే భయం ఉండాలా. ప్రత్యర్థులను చూసి భయపడద్దండి, వాళ్ళు చేసే దాష్టికాలను చూసి భయపడద్దండి, వాళ్ళు ఏదో చేసేస్తారని ఆలోచనతో ఉండద్దండి. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన అవన్నీ చేసేంత వరకు నా యొక్క ప్రయత్నం పూర్తిగా చేశాను. దీంట్లో సఫలీకృతులు కూడా అయ్యాను నేను. ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే కూడా చేయడానికి రాష్ట్ర ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తే తప్పకుండా అది కూడా చేసి నిరూపిస్తాను. ఇక ప్రతిపక్ష వైకాపాకు ఇంటిపోరు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పివి సిద్ధారెడ్డి అభ్యర్థిత్వాన్ని జగన్ ఇప్పటికే ప్రకటించగా టికెట్ ఆశించి భంగపడిన వారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 2014లోనే టికెట్ ఇస్తామని మొండి చేయి చూపారని, మళ్లీ అలాగే చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వైకాపా నేత వజ్ర భాస్కర్ రెడ్డి ప్రకటించారు. సిద్ధారెడ్డి గారి పొజిషన్ 3వ పొజిషన్ గా ఉండడం జరిగింది. నా పొజిషన్ అయితే మొట్టమొదటిగా ఉండడం జరిగింది. కానీ నాయకత్వం ఏమనుకుంటుందో నాకైతే తెలియదు. కానీ ప్రజలకైతే నేను ప్రస్ఫుటంగా ఒక ఆలోచన చేస్తున్నాను. ఈ రోజున్న పరిస్థితుల్లో 100% నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నా. దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధారెడ్డి గారు ఇప్పటి వరకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు కదిరి నియోజకవర్గానికి. సిద్ధారెడ్డి గారే రేపు మా పార్టీ అభ్యర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్, భాజపా, జనసేన కూడా కదిరిలో బలం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. రాయలసీమలో భాజపాకు పట్టున్న నియోజకవర్గాల్లో కదిరి ఒకటని కమలదళం చెబుతోంది. కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ కోసం పలువురు ఆసక్తి చూపుతుండగా వామపక్షాల మద్దతు కలుపుకొని సత్తా చాటాలని జనసేన పట్టుదలగా ఉంది.